నలుగురికి కూడా మా భర్త ఇద్దరు పిల్లలు కూడా తీసేస్తాం. నలుగురికి ఒకేసారి. మీరెవరు ఉన్నారా? ఇది ఒకసారి ఫోటో తీస్తాను మళ్ళీ కూడా. వీళ్ళకి ఆధార్ కార్డు ఇప్పుడు మీ భర్త 6 నెలలు అయింది చనిపోయి. దానికి ఏమైంది కార్డులు ఏమలేదు సార్. నాకు అన్నీ ఉన్నాయి. ఇంకా పెన్షన్ అనేది రాలా? మీకు ఆధార్ కార్డు ఉందా? అన్నీ ఉంది సార్. ఆధార్ కార్డు ఉంది, బీపీ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి కానీ మీకు పెన్షన్ అనేది రాయలేదు. ఏమన్నా అధికారుల దృష్టికి ఏమన్నా తీసుకెళ్ళారా? నేను మీకు తెలియదు అన్నమాట. ఎవరికాడ పోయి పెన్షన్ తీసుకోవాలి, ఎవరు ఇస్తారు అని చెప్పి ఈ పిల్లలు పెట్టుకొని ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ కూడా రాకుండా భర్త చనిపోయినా కానీ ఇబ్బందులు పడుతుండవు. పనికి కూడా బాగాలేదు. అదే అదే ఇప్పుడు మేము ఇవన్నీ చేపిస్తాం, అర్థమైందా? ఇంకా కూడా ఎవరు ఉన్నారో మీ వాళ్ళు కూడా చూసుకొని అన్ని చూసి పెట్టండి. ఆధార్ కార్డులు అన్ని చెక్ చేయించి నేను పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీకు అన్ని పెన్షన్లు వచ్చేటివి నేను చూస్తాను. ఇప్పుడు ఇంట్లో రేగమ్మా మీకు ఆధార్ కార్డు లేవా? ఎప్పటి నుంచి లేదు? అవును ఇక్కడమ్మా ఇట్లా వచ్చిన కూడా ఇక్కడ ఇప్పుడు ఆధార్ కార్డులు ప్రతి ఒక్కరికి ఉంటుండే. ఇప్పుడు మీరు ఏమైనా ట్రై చేశారు ఆధార్ కార్డుల కోసం? కాలిపోయినాయి. అది జెరాక్స్లు ఏమైనా ఉన్నాయా? నంబర్ గింబర్ ఏం లేదు. మీరు కొత్తగా మళ్ళీ చేయించుకోవాలి. ఇప్పుడు దానివల్ల మీకు ఏమన్నా ప్రభుత్వం సేవ వచ్చేటి? మీ పిల్లలు చదువుకుంటున్నారా? ఎంత వయసు ఉంటుంది? చదివిస్తున్నారు కదా, వాళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయా? ఇప్పుడు స్కూల్లో టీచర్ ఏమన్నా అడుగుతున్నారు ఆధార్ కార్డులు లేవు అని చెప్పి. అప్పుడు మీకు ప్రభుత్వం సేవ వచ్చే పిల్లలకి ఏదన్నా నిధులు వస్తాయి కదా, అవన్నీ రాకుండా పోతున్నాయా వస్తున్నాయా? ఆధార్ కార్డు లేని వాళ్ళు ఏమైనా ఇబ్బంది జరుగుతుందా? ఆధార్ కార్డు ఉంటేనే ఇస్తాను వస్తున్నారా? సరే ఇవన్నీ మీ పేర్లన్నీ చెప్పండి. ఇవన్నీ రాసుకెళ్తాను. నేను రాసుకెళ్ళి నేను ఇక్కడ లోకల్లో సచివాలయంలో పోయేసి ఇవన్నీ చేపిస్తానా? ఆధార్ కార్డులు లేని వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఆధార్ కార్డులు లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా పెన్షన్ పిల్లకాయలు కూడా అంటే ఆధార్ కార్డు లేకుండా స్కూల్లో చేర్చుకునే వాళ్ళు కూడా ఉండవు. ఇప్పుడు మేము ఒక రోజు వస్తాం, మీ వాళ్ళు అందరినీ పిలిచి పెట్టండి. వాళ్ళకి అందరూ మేము దగ్గరుండి ఆధార్ కార్డు చేపిస్తాం. సరేనా? ఓకే.